హై వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ ఓవర్ బై నిఖిల్. ఈ వీడియోలో ఇది వీడియో నెంబర్ 2. ఓకేనా. ఈ వీడియో నెంబర్ 2లో మనం ఏమైతే కంటెంట్ తెలుసుకోబోతున్నామో దాని గురించి అయితే మీకు చెప్తాను. ఫస్ట్ ఇందులోకి వచ్చేటప్పటికి HTML బాయిలర్ కోడ్ ఎలా ఉంటుంది, దానివల్ల మనకి యూజ్ ఏంటి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియో 2 అనే దాంట్లో నేను చెప్తాను. ప్రీవియస్గా అయితే నేను వీడియో 0, వీడియో 1 అండ్ 2 వీడియోస్ అయితే చేశాను. వీడియో 0లో అసలు ఇంట్రడక్షన్ ఇచ్చాను. నేను ప్లేలిస్ట్ అలా చెప్తాను దేంటి దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను వీడియో 0లో ఇవ్వడం అయితే జరిగింది. వీడియో 1లో హిస్టరీ ఆఫ్ HTML, వాట్ ఈస్ HTML, ఫ్యూచర్స్ ఆఫ్ HTML, వాట్ ఈస్ హైపర్ టెక్స్ట్, వాట్ ఈస్ మార్కప్ లాంగ్వేజ్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా నేను వీడియో 1లో అయితే చెప్పాను. ఇంకా ఈ 2 వీడియోస్ ఎవరైనా చూడలేదంటే దానికి సంబంధించిన లింక్స్ అనేవి నేను ఐకార్డ్స్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే చూడొచ్చు. లేకపోతే మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళైనా అయితే చూడొచ్చు. అందులో మనకి HTML, CSS ఫుల్ కోర్స్ అనే దాంట్లో ఆ వీడియోస్ అనేవి అయితే ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఏదైతే నేను ఇక్కడ కంటెంట్ డిస్ప్లే చేస్తున్నానో ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. దానికి సంబంధించిన టెలిగ్రామ్ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి అయితే వెళ్ళి మన ఛానల్ అయితే జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్లో. ఓకేనా. ఓకే, ఇంకేమాత్రం వెయిట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. దానికన్నా ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని ఆల్ అయితే పెట్టుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా. లెట్స్ గో టు ది వీడియో. ఓకే, ఫస్ట్ ఈ వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో నెంబర్ 2. ఇందులోకి వచ్చేటప్పటికి మెయిన్గా ఏ కంటెంట్ అయితే నేను HTML ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనకు ఫస్ట్ శాంపుల్గా మనం ఏ కోడ్ రాసినా రాయకపోయినా మనకు బాయిలర్ ప్లేట్ అనేది అయితే ఉంటుంది. ఈ బాయిలర్ ప్లేట్ బట్టే అది బ్రౌజర్ అనేది HTML డాక్యుమెంట్ కింద కన్సిడర్ చేసి దాని అయితే బ్రౌజర్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఓకేనా. అది మెయిన్ మోటో, మెయిన్ పాయింట్ అనేది మన ఈ వీడియోకి. అసలు ఈ బాయిలర్ ప్లేట్ ఎలా ఉంటుంది, అసలు దానివల్ల మనకి యూజ్ ఏంటో చెప్పాను కదా, అది కన్సిడర్ చేస్తుందని. దాన్ని అయితే చూద్దాం. దానికన్నా ముందు ఏంటంటే అసలు మనం HTML కోడ్ అయితే ఎక్కడ రాయాలి ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఫస్ట్ తెలుసుకుందాం. ఓకేనా. మనకి మెయిన్గా చాలా ప్లేసెస్లో అయితే మన HTML కోడ్ని అయితే రన్ చేయొచ్చు. మెయిన్గా మనం ఎక్కువ యూజ్ చేసేది స్టూడెంట్స్ అనేవాళ్ళు అందరు ఎక్కువ యూజ్ చేసేది మెయిన్గా 3 అయితే యూజ్ చేస్తారు. అందులో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి నోట్ ప్యాడ్. ఈ నోట్ ప్యాడ్లో మనకి ఎలాంటి సజెషన్స్ రావడం కానీ అలాంటివి అయితే ఏమీ జరగవు. పిన్ టు పిన్ ప్రతిదీ మనం టైప్ చేసుకోవడమే. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం టైం అయితే కన్జ్యూమ్ అవుతుంది. నెక్స్ట్ నోట్ ప్యాడ్ ప్లస్. దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. నోట్ ప్యాడ్ కన్నా నోట్ ప్యాడ్ ప్లస్ అనేది కొంచెం బెటర్. ఫైనల్గా థర్డ్ వన్ వచ్చేటప్పటికి విజువల్ స్టూడియో కోడ్. ఈ విజువల్ స్టూడియో కోడ్ అనేది మనం అయితే యూజ్ చేస్తాం ఇక్కడ. ఓకేనా. ఈ విజువల్ స్టూడియో కోడ్ అని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇందులో మనకు వచ్చేటప్పటికి ఏంటంటే ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్, జావా అయినా పైథాన్ అయినా ఏదైనా సరే ఈ విజువల్ స్టూడియో కోడ్లో అయితే మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అందుకే మనం ప్రిఫర్ చేసేది ప్రతి ఒక్కరు విజువల్ స్టూడియో కోడ్. ఓకేనా. దీన్ని అయితే మనం అయితే యూజ్ చేస్తాం. దీనికి సంబంధించిన లింక్ అనేది, డౌన్లోడ్ లింక్ అనేది నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. దీనికి సంబంధించిన డౌన్లోడ్ లింక్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు ఎప్పుడైనా మనం ఏది ఎగ్జిక్యూట్ చేయాలన్నా ఫస్ట్ మనం ఫోల్డర్ నుంచి వెళ్ళడం అయితే అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే నేను దీన్ని ఎక్కడ స్టోర్ చేస్తున్నానంటే V1 అనేది ఉంది కదా, ప్రీవియస్ వీడియోకి సంబంధించిన పీపీటీ అయితే ఇందులో ఉంది. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే వీడియో 2 కాబట్టి ఒక న్యూ ఫోల్డర్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకే, దీన్ని రీనేమ్ చేద్దాం. V2. ఓకే, నేను V2 అనే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేశాను. ఈ V2లో నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను. సింపుల్గా పైన మనకి ఈ బార్లో లొకేషన్ ఉంది కదా, సింపుల్గా అక్కడికి వెళ్ళి CMD అని టైప్ చేయండి అండ్ ఇమీడియట్గా మన కమెంట్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడికి వెళ్ళి విజువల్ స్టూడియో కోడ్లోకి వెళ్ళడానికి సింపుల్ ఏంటంటే కోడ్ స్పేస్ డాట్ ఎంటర్. ఇలా ఎంటర్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మనని విజువల్ స్టూడియో కోడ్లోకి అయితే మనకి రీడైరెక్ట్ చేస్తుంది సింపుల్గా. ఓకే, చూసారా, ఏదైతే నేను ఫోల్డర్ క్రియేట్ చేశానో ఆ ఫోల్డర్ నేమ్తో నేను రీడైరెక్ట్ అయ్యాను V2. ఈ వీడియోలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు మనం
బాయిలర్ ప్లేట్ గురించి తెలుసుకుందాం అనుకున్నాం కాబట్టి సింపుల్గా బాయిలర్ స్పేస్ _ ప్లేట్ డాట్ ఎక్స్టెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ HTML. అప్పుడు ఏం చేస్తుంది ఆటోమేటిక్గా మన HTML ఫైల్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ చేస్తుంది సింపుల్గా. ఇదే మన మెయిన్ అడ్వాంటేజ్ అనమాట విజువల్ స్టూడియో కోడ్లో. ఇప్పుడు చూడండి నేను .html ఇచ్చేటప్పటికి ఇక నాకు ఈ ఐకాన్ సింబల్స్ అయితే మారినాయి. ఆటోమేటిక్గా మనకి అది కన్సిడర్ చేస్తుంది ఏంటి ఇది HTML కోడ్ వీడు ఇక్కడ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాడని. ఇప్పుడు మనం బాయిలర్ ప్లేట్ అంటాను కదా ఇందాక నుంచి, అది ఎలాగా సింపుల్గా Shift+1 దగ్గర మనకి ఎక్స్క్లమేటర్ మార్క్ ఉంటుంది కదా, దాన్ని ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా ఎంటర్ ట్యాప్ చేయండి. ఆటోమేటిక్గా మనకి బాయిలర్ ప్లేట్ కోడ్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు దీని గురించి అయితే మనం నేర్చుకుందాం. సింపుల్గా వర్డ్ డాక్యుమెంట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ నేనైతే ఎంటర్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ HTML ఇక్కడ మనకు చూసారు కదా, ఇక్కడ HTML అయితే ఉంది. ఇక్కడ లాంగ్వేజ్ =EN అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం ఎంటర్ చేస్తామని తెలుస్తుంది. ఇది వచ్చేటప్పుడు దేని గురించి అంటే ఈ మెటా ట్యాగ్స్ అంటారు వీటిని. ఇది ఆటోమేటిక్గా స్కేల్ని అడ్జస్ట్ చేసుకోవడం కానీ ప్రతిదీ ఈ మెటా ట్యాగ్ అయితే చేస్తుంది. దాన్ని మనం కలకాల్సిన ఎలాంటి అవసరం అయితే లేదు. ఓకేనా. ఫస్ట్ మనం HTML అంటే ట్యాగ్ ఉంది కదా, దాని గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ మ్యాటర్ రాసాను చూడండి. రూట్ ఎలిమెంట్ విచ్ యాక్ట్స్ యాజ్ ఎ కంటైనర్ టు హోల్డ్ ఆల్ ద కోడ్ బ్రౌజర్ షుడ్ నో దట్ ఈస్ HTML డాక్యుమెంట్. ఇక్కడ నేను HTML దాన్ని ఎంటర్ చేయడం వల్ల మెయిన్ జరిగే పర్పస్ ఏంటి, ఆ బ్రౌజర్ అనేది వీడు HTML కంటెంట్ అయితే ఎంటర్ చేస్తున్నాడు, HTML రిలేటెడ్ డాక్యుమెంట్ అయితే అది ఉంది అందులో అని చెప్పేసి బ్రౌజర్ అనేది దాన్ని ఐడెంటిఫై చేస్తుంది ఫస్ట్. ఓకేనా. ఒక్కొక్కసారి మళ్ళీ చెప్తున్నాను వినండి. ఏదైతే ఇక్కడ HTML అనేది దాన్ని ఎంటర్ చేసామో అలా ఎంటర్ చేయడం వల్ల ఏంటంటే ఆ బ్రౌజర్ అనేది HTML కంటెంట్ అయితే ఎంటర్ చేస్తున్నాడు అని చెప్పి బ్రౌజర్కి అనేది అర్థమవుతుంది ఫస్ట్. దానికోసం HTML ట్యాగ్ అనేది అయితే ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్ HTML ట్యాగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎండింగ్లో కూడా HTML ట్యాగ్ అయితే ఉంటుంది. ఓకేనా. ఇన్ బిట్వీన్లో రాసేది మనకి రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. నెక్స్ట్ ట్యాగ్ వచ్చేటప్పటికి హెడ్. ఈ హెడ్ ట్యాగ్ దేని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎవ్రీథింగ్ రిటర్న్ హియర్ we will never be displayed in the browser. It contains general information about the document title, definition of CSS and script sheets. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం. ఓకేనా. అది అక్కడ ఏం చెప్పింది ఆ పాయింట్లో, ఏదైతే నువ్వు హెడ్లో ఎంటర్ చేస్తావో ఆ ఇన్ఫర్మేషన్ ఏది బ్రౌజర్లో డిస్ప్లే అవ్వదు. అంటే ఇక్కడ ఏమేమి టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి, వెబ్సైట్ ఒక టైటిల్, CSS షీట్స్ ఏదైనా స్ప్రెడ్ షీట్స్ ఏదైనా మన లింక్ అసైన్ చేస్తే ఆ లింక్ సంబంధించినవి మాత్రమే ఇక్కడ ఉంటాయి. ఓకేనా. ఆ ఇన్ఫర్మేషన్ అయితే హెడ్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి బాడీ ట్యాగ్. ఈ బాడీ ట్యాగ్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏదైతే నువ్వు బ్రౌజర్ మీద డిస్ప్లే చేయాలనుకుంటున్నావో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతిదీ ఇక్కడ బాడీలో అయితే ఉంటుంది. ఇది సింపుల్గా బాయిలర్ ప్లేట్. సింపుల్గా మీకు డిస్ప్లే చేయాలి కాబట్టి ఫస్ట్ టైటిల్ అయితే బాయిలర్ ప్లేట్ అనేది ఇస్తున్నాం. ఓకేనా. బాయిలర్ ప్లేట్ అయితే ఎంటర్ చేసాము. ఇక్కడ ఏమని చెప్పాము, హెడ్లో ఏదైతే రాసామో అది మనకి బ్రౌజర్లో డిస్ప్లే అవ్వదు. ఓకే. బాడీలో రాస్తే డిస్ప్లే అవుద్దని చెప్పాను కాబట్టి ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్టడీ ఓల్ బై నిఖిల్. ఓకే. ఈ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఎంటర్ చేశాను. ఇప్పుడు దీన్ని రన్ చేయాలంటే మన దగ్గర ఒక మంచి ఎక్స్టెన్షన్ అయితే ఉంది. ఎక్స్టెన్షన్ అయితే నేను మీకు చూపిస్తాను. అది సింపుల్గా మీరు కూడా విజువల్ స్టూడియో కూడా డౌన్లోడ్ అయిన తర్వాత మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ లైవ్ సర్వర్ అనేది అయితే ఉంటుంది. ఓకే. ఇంటర్నెట్ ఓకే. ఇక్కడ లైవ్ సర్వర్. ఓకే. లైవ్ సర్వర్ అనేది ఇక్కడ చూసారు కదా, ఈ ఎక్స్టెన్షన్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటో కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఓకేనా. ఓకే. ఇప్పుడు చూడండి సింపుల్గా దీన్ని రన్ చేస్తున్నా. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఇక్కడ 2 ఫింగర్స్తో మీరు ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఈ పాపప్ అనేది వస్తుంది. అక్కడ మీకు ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే
ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ లైవ్ సర్వర్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ చేస్తుంది పేజ్ని. చూడండి ఇక్కడ ఏమైనా వచ్చింది మనకి, హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ ఓవర్ బై నిఖిల్. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను దీన్ని వన్ సైడ్ చేసి దీని అయితే ఇక్కడ ఓపెన్ చేస్తాను. ఓకేనా. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ నిఖిల్ అనే ప్లేస్ని తీసేస్తున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, కంట్రోల్ S క్లిక్ చేసి సేవ్ చేస్తాను. చూసారు కదా, నేను ఇక్కడ ఎలాంటి రీఫ్రెష్ చేయకుండా ఆటోమేటిక్గా ఇక్కడ నిఖిల్ అనేది అయితే నాకు ఎరేజ్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ నిఖిల్ అనేది అయితే ఎంటర్ చేస్తున్నాను. కంట్రోల్ S సేవ్ చేస్తున్నాను. చూసారు కదా, ఆటోమేటిక్గా అదే రిఫ్రెష్ చేసి నా నిఖిల్ అనేదాన్ని ఇక్కడ నాకు డిస్ప్లే చేసింది. ఇది లైవ్ సర్వర్ మీద అడ్వాంటేజ్ అనమాట. అదే మనకి లైవ్ సర్వర్ లేదనుకోండి, ఇక్కడ నిఖిల్ అనే ఇన్ఫర్మేషన్ నేను తీసేసి కంట్రోల్ S సేవ్ చేసి మళ్ళీ ఈ పేజ్లోకి వచ్చి రీఫ్రెష్ చేస్తే కానీ మనకి అక్కడ ఈ కంటెంట్ అనేది అప్డేట్ అవ్వదు అనమాట. అదే మనకి లైవ్ సర్వర్ ఉంటే ఆటోమేటిక్గా వర్క్ అంతా అదే చూసుకుంటుంది. ఓకేనా. అది లైవ్ సర్వర్ వల్ల అడ్వాంటేజ్. మీరు ఆటోమేటిక్గా విజువల్ స్టూడియో కూడా ఇన్స్టాల్ చేసుకున్నాక మీరు సింపుల్గా ఇక్కడ ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి లైవ్ సర్వర్ అని ట్యాప్ చేస్తే ఫస్ట్ వస్తుంది మనకి. దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. నియర్లీ 44 lakhs అయితే డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి. 5 star రేటింగ్ ఉంది దీనికి. చాలా బాగా అయితే వర్క్ కూడా అవుతుంది అనమాట. దీనైతే ఇన్స్టాల్ చేసుకోండి. అది ఈరోజు వీడియో. జస్ట్ బాయిలర్ ప్లేట్తో నేను ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏమేమి కంటెంట్ చెప్తాను అనే దాని గురించి అయితే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, మనకి HTML ట్యాగ్స్ అయితే చాలానే ఉన్నాయి. H ట్యాగ్, P ట్యాగ్, ఇమేజ్ ట్యాగ్, ఇంకా చాలా ట్యాగ్స్ అయితే ఉన్నాయి. ఆ ట్యాగ్స్ గురించి మనం అప్కమింగ్ వీడియోస్లో మనం తెలుసుకుందాం. జస్ట్ ఈ రోజుకి ఈ బాయిలర్ ప్లేట్ కూడా అంటే ఏంటి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. హెడ్లో అయితే మీకు ఇది చూపిస్తాను చూడండి. ఇక్కడ హెడ్ నేను టైటిల్లో బాయిలర్ ప్లేట్ అనేది ఎంటర్ చేశాను, చూసారు కదా. ఈ బాయిలర్ ప్లేట్ అనేది ఎక్కడ డిస్ప్లే చేస్తుందంటే మనకి పాపప్ వస్తుంది, చూసారు కదా. ఇక్కడ టాప్లో చూడండి నా కర్సర్ దగ్గర, ఇక్కడ అనేది మీకు బాయిలర్ ప్లేట్ అనేది వస్తుంది. అంటే టైటిల్, ఆ టైటిల్ అనేది మనకి అక్కడ డిస్ప్లే చేస్తుంది పైన. ఓకేనా. నెక్స్ట్ అప్కమింగ్ దాంట్లో మనం ట్యాగ్స్ గురించి అయితే ఇంకా బాగా తెలుసుకుందాం. ఓకేనా. జస్ట్ ఈ వీడియో అనేది ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మన ట్యాగ్స్లో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.